అందరూ బిగ్ బాస్ కి ఫిట్ అనే నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నావు? అసలు టాప్ 15కి వెళ్ళారంటేనే అక్కడ ఆ స్టేజ్ దాకా వెళ్ళడమే అందరు ఫిట్. నేను ఒకటి బిలీవ్ చేస్తా, కర్మన్నే వాదికారస్తే మాఫలేసు కదాచన. సో మన పని మనం చేసుకుంటూ పోతాం, రిజల్ట్ అది పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. కామర్స్ లాగా వచ్చారు కానీ వాళ్ళకి 60K 70K 80K ఫాలోవర్స్, ఆల్మోస్ట్ 1 million ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో కానీ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. అక్కడ కూర్చున్నప్పుడు నేనే ఒక కామనర్ గా ఫీల్ అయ్యాను. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తున్నారు, నచ్చిన వాళ్ళకి 5 minutes ఇస్తున్నారు అని బయట. సో నేను చూసింది ఏంటంటే ఎవ్రీ పర్సన్ కి మినిమం 40 minutes ఇచ్చారు. వాళ్ళు కాదు కూడా 1 hour అయింది. ఎవ్రీ డీటెయిలింగ్ చెక్ చేస్తున్నారు. సో వాళ్ళ జడ్జెస్ అంటే వాళ్ళు టాప్ 15 సెలెక్ట్ చేయాలంటే వాళ్ళ మీద కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. కామనర్స్ కి ఎలా ఉంటుంది అంటే కొంతమంది కెమెరా ఫియర్ ఉండొచ్చు, కొంతమంది ఏది పడితే చేయొచ్చు, అటెన్షన్ ఉండొచ్చు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్లస్ ఏ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ డీటెయిల్. సరదాగా రాసే బురదల పని అది అంత సీరియస్ గా అసలు ఆలోచించాల. అది రియాలిటీ షో, మనం రియాలిటీనే చూపించుకోవాలి. మనం పోయి డ్రామాలు చేస్తే తర్వాత మన క్యారెక్టర్ మారిపోతే హౌస్ ప్రాబ్లం అయింది. అక్కడ అలా రాశారు, ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు. బట్ డేట్ చేసామనే నమ్మకం అయితే ఉంది. బాధ అయితే ఉంటుంది, మనం కూడా మనుషులమే కదా. కానీ డేర్ చేసి బయటకు వచ్చామని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో రిస్క్ తీసుకుంటే పాజిటివ్ వస్తే ఒకలాగా మాట్లాడతారు, నెగిటివ్ వస్తే ఒకలాగా మాట్లాడతారు. సో ఏది వచ్చినా అది గెలుపైనా ఓటమైనా మన చేతుల్లోనే ఉండాలని డేర్తోనే వెళ్ళాను. నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ యాంకర్ రచన. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయిపోయింది. మరి అగ్ని పరీక్ష జడ్జెస్ ప్రతి ఒక్క కంటెస్టెంట్కి అయితే పెట్టడం జరుగుతుంది. టాస్కులు కూడా ఇస్తున్నారు. టాస్క్లో విన్ అయిన వాళ్ళని టాప్ 15లోకి కూడా పంపించడం జరిగింది. మరి కొంచెం అంటే ఫేట్ ఎవరు నమ్ముతారు అనే విధంగా జడ్జెస్ అడగడం జరిగింది. సో కొందరు ముందుకు వచ్చారు. సో అందులో ఫేట్ బాలేకనో లేకపోతే ఏం జరిగిందో ఏంటో కానీ మనకు ప్రస్తుతం వెంకీ వైబ్స్ అయితే మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వెంకీ, నమస్తే. నమస్తే. ముందుగా ఎలా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అగ్ని పరీక్షలో? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. సో ఫస్ట్ టైం ఒక కామనర్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా. సో వెళ్ళాము, టాస్క్లు ఆడాము. సో డేర్ ఆర్ డై. సో డేర్ తీసుకున్నాం. సో మనకి కలిసి రాలేదు, బట్ డేర్ చేసామనే నమ్మకం అయితే ఉంది. బాధ అయితే ఉంటుంది, మనం కూడా మనుషులమే కదా. కానీ డేర్ చేసి బయటకు వచ్చామనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే, అంటే ఎప్పుడైనా అనుకున్నావా బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు అని వెళ్తా అని? లేదు, నాకు అప్లై చేసినప్పుడే కాన్ఫిడెన్స్ ఉంది. సో మనం పక్కా వెళ్ళాలి అని. సో ఆ కాన్ఫిడెన్స్తో నేను అప్లై చేశాను. సో వీడియో అప్లోడ్ చేసాము, గ్రూప్ డిస్కషన్ అయింది, జూమ్ కాల్ అయింది, దెన్ ఆడిషన్లో కూడా ఒక గ్రీన్ వచ్చి దెన్ లాస్ట్ స్టెప్ దగ్గర మనం ఒక స్టెప్ దగ్గర వెనక్కి వచ్చేసాం. ఓకే, అంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో కొన్ని మీకు టాస్కులు ఉంటాయి. సో అంటే అంటే ఏమి ఇస్తారు మీకు నార్మల్గా? యాక్చువల్గా డేర్స్ చేయాలి. ఓకే. సో నేను వచ్చేసి 2 days చేశాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి టాటూ టాస్క్. సో అక్కడ 3 boys వచ్చాము. అవును. సో రన్నింగ్ ఫస్ట్ లో నేనే వెళ్ళాను. నా చేతికి బెల్ అందింది, కానీ అంది స్కిడ్ అయిపోయింది స్టేజ్ మీద. సో రామకృష్ణ అనే అతనికి దొరికింది. సో అక్కడ కూడా మనకి ఫేట్ సపోర్ట్ చేయలేదు. అవును. సో నెక్స్ట్ నేను లాస్ట్ 5th టాస్క్ ఆడాను. సో ఫేట్ నమ్మే వాళ్ళు రండి అంటే నేను వేరే అబ్బాయి వెళ్ళాము. సో అక్కడ కూడా మన ఫేట్ కలిసి రాలేదు. సో దాంట్లో కూడా టై వచ్చి మళ్ళీ ఇంకో గేమ్ వచ్చింది. సో అందులో కూడా మన ఫేట్ కలిసి రాలేదు. అంటే ఇప్పుడు ఫేట్ నువ్వు నమ్ముతావా అని అడిగినప్పుడు ఆల్రెడీ ఒక గేమ్ లో నువ్వు అంటే కొంచెం మిస్ అయిపోయినావు. సో మళ్ళీ ఎందుకు ఫేట్ అనగానే నువ్వు ముందుకు రావాల్సి వచ్చింది? యాక్చువల్గా హార్డ్ వర్క్ అక్కడ చేశాం కదా. సో ఆ టాటూ టాస్క్ కోసం హార్డ్ వర్క్ చేసాము. సరే ఫేట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. సో మన ఫేట్ మంచిగా ఉండొచ్చు కదా, సో ఇందులో వస్తుందేమో కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళాము. బట్ ఎవరు డేర్ చేయలేదు అక్కడ. సో ఫస్ట్ లేచింది నేనే. సో డేర్ చేశాను. సో రిస్క్ తీసుకుంటే పాజిటివ్ వస్తే ఒకలాగా మాట్లాడతారు, నెగిటివ్ వస్తే ఒకలాగా మాట్లాడతారు. సో ఏది వచ్చినా అది గెలుపైనా ఓటమైనా మన చేతుల్లోనే ఉండాలని డేర్తోనే వెళ్ళాను. కాన్ఫిడెంట్ గా వెళ్ళావా, ఓవర్ కాన్ఫిడెంట్ తో వెళ్ళినావా? లేదు, కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళాను. ఓకే. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ప్రతి టాస్క్ వెళ్ళేవాడిని. సో అంటే కాన్ఫిడెంట్ తో వెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చావు కదా, అంటే అప్పుడు అనిపించిందా అసలు ఈ టాస్క్ లో నేను వెళ్ళేవాడిని కాదేమో, వెళ్ళకపోయి ఉంటే బాగుండేదేమో అని? వెళ్ళకపోయి ఉంటే అంటే మనం వెళ్ళింది అక్కడ డేర్ చేయడానికి. సో టాస్క్ ఏదైనా మనం డేర్ చేయాల్సిందే. సో లక్ లేదా హార్డ్ వర్క్ అనేది సంథింగ్, మన పని మనం చేసుకుంటూ పోవాలి. సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదు. సో డేర్ చేయాలి, డేర్ చేశాను. అంటే ఇప్పుడు జడ్జెస్ కొన్ని టాస్క్లు ఇస్తున్నారు. సో మెయిన్గా ఎందుకు ఆ టాస్కే తీసుకోవాలనుకున్నావు నువ్వు? ఇప్పుడు అంత డేర్ చేసావు, కాన్ఫిడెంట్గా వెళ్ళిన తర్వాత అంటే ఖచ్చితంగా బయటకు వస్తే ఆ బాధ అనేది వేరే ఉంటుంది, ఎగ్జిట్ అనేది. అంటే మళ్ళీ 2 times ఛాన్స్ వచ్చింది నీకు, 2 times నీ ఫేట్ బాగాలేదు. సో అంటే ఎందుకు అంతగా మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అని ప్రస్తుతం అందరూ అనుకుంటున్నారు.
టాస్క్లు ఉన్నాయి కదా, టాస్క్లు అనేవి ఆడాలి. సో నేను ఒక టాస్క్ ఆడాను ఆల్మోస్ట్. సో సెకండ్ టాస్క్ కూడా నాకు ఆపర్చునిటీ ఉంది. సో ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. సో అది మనకి రిజల్ట్ ఒకలాగా వస్తే ఒకలా ఫీల్ అవుతాం. సో కానీ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆపర్చునిటీకి నేను డేర్ చేశాను. సో డిసిజన్ మనకు అనుకూలంగా రాలేదు, బట్ ఓకే ఫైన్. ఓకే, అంటే మనకు అగ్ని పరీక్షలో వెళ్ళినాము, అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చేసినాము, బిగ్ బాస్కి వెళ్ళాలని ఇంకో కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా రావడము అంటే ఇంట్లో కూడా అయ్యా అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యాను, నేను అక్కడ వరకు వెళ్ళాను, ఇప్పుడు బయటికి వచ్చాను అనేది ఫ్యామిలీలో కూడా తెలుస్తుంటుంది. సో నీ కాన్ఫిడెన్స్ వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్ళింది? సో వాళ్ళు ఫ్యామిలీ అంటే మనం బాధపడతారు కదా, మనం ఎదగాలని అనుకుంటారు. సో నేనేం చేశానంటే జస్ట్ నేను వెళ్ళాను, ఆడాలి, మనకు ఇంకో ఆప్షన్ లేదు. సో వెళ్ళామంటే ఆడాలి గేమ్స్, అది గెలుపుకోవడం తర్వాత సంగతి. జస్ట్ మన ఎఫర్ట్స్ అనేది ముఖ్యం. సో నా ఎఫర్ట్స్ ప్రతి గేమ్లో ఇచ్చాను. సో గేమ్ అవ్వలేదు, దట్ ఈస్ ఫైన్. ఓకే, మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ సీజన్ 3 ట్రై చేస్తాం. ఈసారి డైరెక్ట్ టాప్ 15 వెళ్ళొచ్చాము. ఓకే, అంటే నెక్స్ట్ మళ్ళీ అగ్ని పరీక్షకి వెళ్తారా లేకపోతే డైరెక్ట్ సెలబ్రిటీగా వెళ్దాం అనుకుంటున్నారా? అగ్ని పరీక్షకి వెళ్తాను, సెలబ్రిటీ అయితే సెలబ్రిటీ లాగా వెళ్తాను. సో ఎలాగైనా బిగ్ బాస్ లోకి వెళ్ళాలి. అంతే. నీ డ్రీమ్ అది బిగ్ బాస్ కి వెళ్ళాలి అని? డ్రీమ్ అనేది కాదు, ఎవ్రీ కామన్ మ్యాన్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో నేను ఒక యాక్టర్ని బేసిక్ గా. సో నేను థియేటర్ చేశాను అన్నపూర్ణలోనే. ఓకే. సో తర్వాత వచ్చేసి ప్రెసెంట్ జిమ్ ఫిట్నెస్ ఫ్రీలాన్సర్ని. సో నా బేసిక్ ఏంటంటే నేను యాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. సో దానికి ఒక కామన్ మ్యాన్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో దాని ద్వారా వెళ్ళి మన క్యారెక్టర్ కూడా తెలుస్తుంది బిగ్ బాస్కి వెళ్ళడం ద్వారా. సో బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ షో, మన క్యారెక్టర్ మనం ఎలా పోర్ట్రే చేసుకుంటాం. సో అటువంటి షో కాబట్టి నాకు వెళ్ళాలని ఉంది, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎక్కడైతే నేను బాధతో వచ్చానో సో అక్కడే హ్యాపీతో రావాలి. ఓకే, మళ్ళీ హ్యాపీతో వెళ్ళాలి, కంబ్యాక్ ఇవ్వాలి. ఓకే, సో మిమ్మల్ని ఒక రూమ్ లో వేసేసి నో మొబైల్స్, మాట్లాడుకోవడాలు లేవు, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో అక్కడ మీరు ఏమన్నా నేర్చుకున్నారా? అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత నేను ఏదో ఒకటి నేర్చుకుని బయటకు వచ్చాను చాలా మంది అంటుంటారు. అంత మందిలో మీరు ఎవరెవరు మాట్లాడుకోరు, నో మొబైల్స్. సో మనం ఎప్పుడు చూసినా మొబైల్స్ లో ఉంటాము. సో ఏం నేర్చుకున్నారు అందులో? సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఫోన్స్ తీసుకున్నారు. సో దెన్ రూమ్ లో ఉన్నాం. సో అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సెలబ్రిటీలే, మాక్సిమం కామర్స్ లాగా వచ్చారు. కానీ ఒక్కొక్కరికి 60K 70K 80K ఫాలోవర్స్, ఆల్మోస్ట్ 1 million ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో కానీ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. సో నేను అక్కడ కూర్చున్నప్పుడు నేనే ఒక కామనర్ గా ఫీల్ అయ్యాను. ఓకే. సో అక్కడ అందరు బాగానే మాట్లాడతారు, మాట్లాడుకోవడానికి ఏముండదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. కాకపోతే మన పేషెన్స్ ఉండాలి అంతే. అంటే ఎంత టైం వెయిట్ చేశారు అక్కడ మీరు? మార్నింగ్ వెళ్తాము మనం, నైట్ 10 to 11 వరకు షూట్ అవుతూనే ఉంటది. సో మనకి ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తూ వెళ్ళాలి. ఎప్పుడు వస్తుందో చెప్పలేము, వచ్చినప్పుడు మన 100% ఇవ్వాలి అంతే. ఓకే, సో అగ్ని పరీక్షకి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పమని చెప్తారు. సో మీరు ఏమని ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ? గ్రూప్ డిస్కషన్ లోనా స్టేజ్ పైన జస్ట్ వెళ్ళినప్పుడే మనం ఏంటో మనం చెప్పుకోవాలి 5 minutes. దెన్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, టాస్క్ లేయడం కానీ. సో అక్కడ మీరు ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఒకసారి చెప్తారా? సో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే హాయ్ మై సెల్ఫ్ వెంకీ వైబ్, ద నవదీప్ గారు వచ్చేసి రిలాక్స్ వైబ్, బిందు మేడం వచ్చేసి స్మైలింగ్ వైబ్, అభిజిత్ గారు ఇంటెలిజెంట్ వైబ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శ్రీముఖి మ్యామ్ టాకింగ్ వైబ్. సో ఈ వైబ్ని మరింత వైబ్ చేయడానికి వచ్చేసాడు మీ వెంకీ వైబ్. సో ఇలా చెప్పేసి నా ప్రొఫెషన్ ఏంటి, మా ఊరేంటి, సంథింగ్ అలా చెప్పుకుంటూ నేను ఎంత కష్టాలు పడ్డాను యాక్టర్ అవ్వడానికి, సో ఎలా డ్రీమ్ ఎలాగా దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను, సో దీనికి బిగ్ బాస్ ఎందుకు వచ్చాను అవన్నీ చెప్పేసరికి వాళ్ళు టాస్క్లు ఇచ్చారు. సో ఆ టాస్క్లు ఏది ఇచ్చినా చేయాలనుకున్నాను, వాళ్ళు ఏది ఇచ్చినా చేస్తాను. ఓకే, సో ఏది ఇచ్చినా చేసేసి లాస్ట్ కి బయటికి రావడం బాధాకరం నిజంగా. ఆల్ ది బెస్ట్. నిజంగా నెక్స్ట్ సీజన్ లో కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తా, మళ్ళీ కంబ్యాక్ ఇస్తా అంటున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే 2 టాస్క్లు ఆడినాం కదా. ఎఫర్ట్స్ చూస్తారు తప్పగా మనం విన్నేది లేని తర్వాత సంగతి, మన ఎఫర్ట్స్ ముఖ్యం. సో ఎఫర్ట్స్ వాళ్ళకి నచ్చి సో వాళ్ళు పిలిస్తే వెళ్ళొచ్చు మళ్ళీ. ఓకే, ఇప్పుడు టాప్ 15కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళందరూ బిగ్ బాస్ కి ఫిట్ అనే నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నావు? అసలు టాప్ 15కి వెళ్ళారంటేనే అక్కడ ఆ స్టేజ్ దాకా వెళ్ళడమే అందరు ఫిట్. సో ఎవరి దగ్గర నెగిటివ్ లేదు. సో కాకపోతే ఆ క్షణంగా ఒక మూమెంట్ వస్తుంది, ఆ మూమెంట్ లో ఎవరు విన్ అయ్యారు అనేది పాయింట్. ఫైనల్ గా విన్ అయ్యే వాళ్ళ మాట వింటారు కానీ లూజర్ మాట ఎవరు వినరు. కాకపోతే మన ఎఫర్ట్స్ ముఖ్యం అంతే. సో కొందరు అగ్ని పరీక్ష వరకు వచ్చి ఈ 18 members లో సెలెక్ట్ అవ్వకపోవడము, సో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు జడ్జెస్ అంటూ బయట మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో. చాలా కాంట్రవర్సీ అవుతుంది. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? సో జడ్జెస్ అనే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో బయట ఇదంతా జరుగుతుంది, ఐ డోంట్ నో, బట్ మనం స్టేజ్ మీద వెళ్ళక నుంచి 5 minutes మన చేతిలో ఉంటుంది. తర్వాత వాళ్ళు అన్ని డీటెయిల్గా అడుగుతారు.
సో మనతో వాళ్ళు మనకు ఫుటేజ్ చేసేది 5 minutes 7 minutes. అవును. వాళ్ళు మనతో 2 hours మాట్లాడతారు. సో నాది 1.5 hour జరిగింది ఆడిషన్. మరి కొందరిది 2 minutes ఇచ్చారు ఛాన్స్, మాకు 5 minutes ఇచ్చారు ఛాన్స్ మాకు, అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తున్నారు, నచ్చిన వాళ్ళకి 5 minutes ఇస్తున్నారు అని బయట. సో నేను చూసింది ఏంటంటే ఎవ్రీ పర్సన్ కి మినిమం 40 minutes ఇచ్చారు. అది ఎవరైనా సరే. నా ఆడిషన్ ముందు ఉప్పల్ భార్గవి ఆడిషన్ జరిగింది. మీ ముందే? నా ముందే. ఓకే. తర్వాత నేను వెళ్ళాలి. సో ఉప్పల్ వాళ్ళు గారిది కూడా 1 hour అయింది. సో వాళ్ళు ఏంటంటే మన పర్సనాలిటీ ఎవ్రీ డీటెయిలింగ్ చెక్ చేస్తున్నారు. సో వాళ్ళ జడ్జెస్ అంటే వాళ్ళు టాప్ 15 సెలెక్ట్ చేయాలంటే వాళ్ళ మీద కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్తో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవ్రీ డీటెయిల్ ఈ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు. సో బయట ఏమవుతుందంటే ఇట్లా అన్నారు, ఒక మాట అనేసారు, సో ఫీల్ అయ్యామన్నట్టుంది. సో ఆ మాట ఎందుకు అంటున్నారంటే హౌస్ లో ఎలా సిచ్యువేషన్స్ మనకు తెలియదు. సో డిఫరెంట్ వాళ్ళని ఇలా అంటే ఎలా ఫీల్ అవుతారు, సో ఆ రియాక్షన్స్ వీళ్ళు పెట్టే టాస్క్లు కానీ హౌస్లోకి వెళ్ళినా వీళ్ళు తట్టుకోగలరా, సో ఆ విధంగా చెక్ చేస్తున్నారు తప్పగా. యాక్చువల్లీ నేను ఇంకా ఆడిషన్ కాకుండా నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను కదా, అక్కడ టాస్క్లు. సో టాస్క్ మధ్యలో వాళ్ళు మాట్లాడతారు జడ్జెస్. సో కాన్ఫిడెంట్ గా ఆడండి, ఇక్కడ అందరికి ఫేరే జరగాలి, సో ఒకరికి ఇలాగా ఒకరికి ఏముండదు, మీరు ఏదన్నా హానెస్ట్ గా మాకు చెప్పండి మిస్టేక్ అవుతే, లేదంటే మీరు జెన్యున్గా ఉండండి, సో ఏదన్నా అందరికి న్యాయం జరగాలని చాలా స్పోర్టివ్గా ఉన్నారు. అంటే ఇదంతా మాకు చూపియరు అంతే. అంతే. ఓకే, మీకు అందరికి ఫేర్ గా ఉంటది అక్కడ? చాలా ఫేర్ ఉంటది. ఓకే, నవదీప్ గారు అన్ఫేర్ చేస్తారు అంటే ఉప్పల్ వారి విషయంలో లేదు లేదు, సో నాకు అన్ఫేర్ జరిగింది నవదీప్ గారు వల్ల అని. సో ఏంటంటే ఇప్పుడు బయటకు వస్తారు కదా, సో ఈ బాధ ఉంటది, సెలెక్ట్ అవ్వలేదు. మనం ఎవరైనా ఆశతోనే వెళ్తారు వెళ్ళాలని. సో ఆ బాధలో బయటకు వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది కదా ఏదైనా మాట్లాడచ్చు అనే కాన్సెప్ట్ ఉంటది. కానీ సో జడ్జెస్ అంటే వాళ్ళు ఎవ్రీథింగ్, ఇప్పుడు పర్టికులర్ గా మనకి ఏ ఎమోషన్ లో మనం ఎలా ఎడ్ చేస్తాం, మనం బుక్లెట్ రాస్తాం. నేను అదే రాసాను, సరదాగా రాసా బురదల పందని, అదే అంత సీరియస్ గా నేను అసలు ఆలోచించాల. సో అదేంటంటే దాని ద్వారా వీళ్ళు రాశారు కానీ వీళ్ళు క్యారెక్టర్ ఇదేనా అని ఎవ్రీ క్వశ్చన్, అంటే వాళ్ళు డీటెయిల్ గా ఈ పర్సన్ వచ్చాడు అక్కడ అలా రాశారు, ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, సిచ్యువేషన్ అది మీకు మ్యాచ్ అయింది కదా కదా. ఓకే, ఆదిరెడ్డి గారు కూడా మీ గురించి ఆదిరెడ్డి గారు చెప్పారు, చాలా పాజిటివ్ చెప్పారు. తర్వాత నిన్న కూడా చెప్పారు వాళ్ళు సెకండ్ టాస్క్ ఆడాడు వెంకి, అందరూ చేస్తామని హ్యాండ్స్ ఎక్కితే వెంకి లేయడు, కష్టమైన టాస్క్ ఎవరు లేకపోతే వెంకి టక్కున లేస్తాడు, డిఫరెంట్ గా ఉన్నాడు క్యారెక్టర్. సో ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుంటది అని అనిపించింది అని ఆదిరెడ్డి గారు కూడా చెప్పారు. సో వాళ్ళు చెప్పిన తర్వాతే కొంచెం బాగా వైరల్ అయింది నాది. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత సో ఎలిమినేట్ అని చెప్పారు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా కలవడం జరిగిందా? ఇక మళ్ళీ అంటే మనం చెప్తాం, మనకి ఎలిమినేషన్ స్పీచ్ మనకి ఒక 30 seconds చేస్తారు ప్రోమోలో, బట్ నేను ఒక 5 minutes మాట్లాడాను. సో జడ్జెస్ గురించి ఇలా ఇలా థ్యాంక్ యూ. సో యాంకర్ శ్రీముఖి గారు మెయిన్ చాలా సపోర్ట్, అసలు ఆవిడ ఆన్ కెమెరా ప్రొఫెషనల్ గా ఉంటారు కానీ ఆఫ్ కెమెరా వచ్చేసి ఇలా ఆడండి, మంచి టాస్క్లు అందరు ఆడాలి, అందరికి సేమ్ ఈక్వల్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎక్కువ టాస్క్లు ఆడుతున్నారు అనుకో, సో మీకు ఆడారు, సో వీళ్ళకి ఛాన్స్ రావాలని చెప్పేసి వాళ్ళని పిలవడం, సో చాలా స్పోర్టివ్ గా ఉంటారు వాళ్ళు. కాకపోతే కెమెరా ముందు ఏమనిపిస్తుంది అంటే మనకి అలా అనిపిస్తుంది, బట్ నెవర్, నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఆడిషన్ వరకు అయితే నేను చెప్పగలను. ఎందుకంటే వీళ్ళు ఇలా ఉన్నారు, మన క్వశ్చన్స్ మన క్యారెక్టర్ చెక్ చేయడానికి, మన వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అలా అని. అలా కాకుండా ఇప్పుడు నేను సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యా కాబట్టి ఈ టాప్ 18 కి టాప్ 21 లో నేను ఉన్నా, 15 కి వెళ్ళలేకపోయాను. ఆ 21కి వెళ్ళినప్పుడు జడ్జెస్ చాలా అసలు ఎంత కేర్ అంటే అంత కేర్ చూపిస్తారు ఎవ్రీ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెల్ టాస్క్ ఆడాను, సో మొత్తం కింద పడి దెబ్బలు అయింది, బ్లడ్ వచ్చింది. సో వెంబడే తీసుకెళ్లి కూర్చోబెట్టి బ్యాండేడ్ వేయించి 10 నిమిషాలు కూర్చోబెట్టి నువ్వు ఆడగలనంటే ఆడు వెంకి, లేదంటే రేపు ఆడొచ్చు, కూర్చో అన్నారు. సో మనం అక్కడికి వెళ్ళి ఖాళీ కూర్చోడానికి కాదు కదా. సో అయినా నేను ఆ టాస్క్ ఆడాను, లాస్ట్ టాస్క్. బట్ రిజల్ట్ కాకపోతే బయట జరుగుతుంది వింటున్నాను, బట్ నేను పాజిటివ్ గా చెప్తున్నాను మీకు అనిపించచ్చు కానీ అసలు నెగిటివ్ ఎక్కడా లేదు. సో మనతో 1 hour మాట్లాడతారు, ఈజీగా 50 minutes ప్రతి పర్సన్ కి ఇచ్చారు. మేమైతే ఇంకా బయట వాళ్ళు ఉపయోగించుకోలేదు అనుకోవచ్చా లోపలికి వెళ్ళి? అలా అని కాదు మ్యామ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలాగా ఉంటది, సో వాళ్ళ క్రైటీరియా ఒకలాగా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు అన్ని చూస్తారు, హౌస్ కి వాళ్ళు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రిఫర్ చేయాలి. సో ఎవరిని పడితే వాళ్ళు తీసుకున్నా కానీ షోకి ప్రాబ్లం కదా. అందులో కామనర్స్ కి ఎలా ఉంటదంటే కొంతమంది కెమెరా ఫియర్ ఉండొచ్చు, కొంతమంది ఏది పడితే చేయొచ్చు, అటెన్షన్ ఉండొచ్చు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్లస్ ఏ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ డీటెయిల్. మనం పోయినప్పుడే మన ఇంట్రడక్షన్ మన ఇష్టం 5 నిమిషాలు, తర్వాత వాళ్ళు అడిగిన దానికి మనం క్వశ్చన్స్ ఇస్తాలి, టాస్క్ ఇస్తే ఆడాలి. నిజంగా ఈ మనిషి నిజంగా టాస్క్ ఇస్తారు, కొంతమంది కాన్ఫిడెన్స్ ఉంటారు టాస్క్లు ఆడరు, సో వాళ్ళని ఎలా చేయాలి, సో
అలా ట్రిగర్ చేస్తూ వాళ్ళ ఎమోషన్స్ అన్ని వాళ్ళు చూసే కదా తీసుకోవాల్సింది. ఓకే. సో ఆ తీసుకోవడంలో నాకు తెలిసి ఎడిట్ లోనే ఏదో సంథింగ్ జరుగుతుంది, కానీ అది లిటరలీ వాళ్ళు చాలా అసలు ఇంత సీరియస్ అవ్వడం కానీ సంథింగ్ ఏం ఉండదు. చాలా జోయల్గా ఉంటారు ఆడిషన్ లో. ఆడిషన్ అయిపోయిన నెక్స్ట్ స్టెప్ అయితే హైలైట్. ఇంకా మరి కొన్ని బయటకు వస్తున్నాయి అంటే కొంచెం వాళ్ళని కించపరిచి మాట్లాడినట్టు కామెంట్స్ ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, సో నాతో హాయ్ అండి ఎలా ఉన్నారు వెంకీ గారు అంటే నాకేం అనిపిదు కదా. సో నేనేమంటా బాగున్నాను మేడం అంట. అలా కాకుండా మీరు నాలో ఒక ఎమోషన్ చూడాలనుకున్నారు, నాలో కోపం చూడాలనుకున్నారు, అప్పుడు మీరు ఎలా అంటారు? సాఫ్ట్ గా మాట్లాడలేరు కదా. సో ఆ ఎమోషన్స్ వాడు ఏ సిచ్యువేషన్ లో ఎలా ఫీల్ అవుతాడో తెలియాలంటే అలా అడగాల్సిందే. సో మనం ఒక షోకి వెళ్ళామంటే అది రియాలిటీ షో, మన రియాలిటీనే చూపించుకోవాలి. మనం పోయి డ్రామాలు చేస్తే తర్వాత మన క్యారెక్టర్ మారిపోతే హౌస్ ప్రాబ్లం అయింది. సో అదొక రియాలిటీ షో కాబట్టి రియల్ గా ఈ మనిషి ఎలా ఫీల్ అవుతాడు, ఒక ఎక్స్ప్రెషన్ సంథింగ్. ఇప్పుడు నాకు ఇచ్చారు బుడత టాస్క్ ఇచ్చారు, నేను చేశాను. ఇప్పుడు చేయలేదు అనుకో, ఇప్పుడు బుడత టాస్కే చేయలేదు, హౌస్లోకి వెళ్తే ఏం టాస్క్ చేస్తానో వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. లేదంటే ఈ బుడత టాస్క్ చేయనందుకు కొంచెం డిగ్నిటీగా ఫీల్ అవ్వచ్చు. సో చేయలేదు కానీ అబ్బాయి బాగుండు అనుకోవచ్చు. కానీ నేనేం ఫీల్ అయ్యాను, సో వాళ్ళు ఏం చెప్పినా చేయాలి. సో ఎందుకంటే మనం వెళ్ళేదే చేయడం కోసం. సో అందుకని వాళ్ళు బుడత టాస్క్ ఇచ్చినా చేశాను. తర్వాత సోల్జర్ నేను సోల్జర్ని, వాళ్ళు నన్ను బందీ చేసిన ఆ టాస్క్ చేశాను. సో వాళ్ళు ఏం చెప్తే అది చేశాను. ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగారు, ఎట్లా మీ క్యారెక్టర్ ఏంటి, ఎప్పుడు కోపం వస్తుంది, సంథింగ్ మొత్తం నీ సిచ్యువేషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు హౌస్ కి. సో ఇంకా బుక్లెట్ లో రాసిన క్వశ్చన్స్ అడిగారు సంథింగ్. చాలా 2 hours అయిపోయింది అది. సో వాళ్ళు అడిగినట్టు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకున్నావు? ఎందుకంటే నేను ఫిట్నెస్ ఫ్రీలాన్సర్ని. సో నా ఫిట్నెస్ ఉంది, ఫిజికల్ టాస్క్లు ఆడగలను, అలాగే కొంచెం మెంటల్ స్ట్రెంత్ కూడా ఉంది, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలను, నేను డాన్స్ చేయగలను, పాటలు పాడగలను, మెయిన్ యాక్టింగ్ నాది. సో ఒక కామనర్ యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే న్యాచురల్ గా ఉంటది. బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్లు ఇచ్చినా కానీ అదే యాక్టర్ చేస్తే పెద్ద ఇంపాక్ట్ ఉండదు కదా. సో నాకు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో నాకు నా క్యారెక్టర్ చూపించుకోవడానికి ఒక బిగ్ ప్లాట్ఫామ్. సో ఒక కామనర్ కి అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్. సెలబ్రిటీకి అంటే వాళ్ళ ఫేమ్ లేదని తేడా రావచ్చు, కానీ ఒక కామనర్ కి ఏది వచ్చినా ఫేమే కదా. సో అలా. సో అంటే పాటలు కూడా పాడతారా? ఒక పాట పాడొచ్చు కదా. అది దారుణంగా ఉంటుంది, అందుకే బాత్రూమ్ సింగర్ అని చెప్పి అక్కడ. సో నార్మల్ ఒక 2 లైన్లు. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే ఖచ్చితంగా మేము వినేవాళ్ళం కదా, ఆయన బాగాలేదు అనుకునే వాళ్ళం కాదు కదా. సో ఒక 2 లైన్లు వాడొచ్చుగా. చెప్పలేమేమో, వైల్డ్ కార్డ్ ఛాన్స్ రావచ్చు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. ఓ నిజంగా సింగర్, బాత్రూమ్ సింగర్ బాగానే పాడారు. ఓకే, అయితే మీలో చాలా ఉన్నాయి, మల్టీ టాలెంట్ అనుకోవచ్చు. దాదాపుగా టాలెంట్స్ అని ఉన్నాయి. మనం షో చేసుకుంటే మనకు బయట కూడా మంచి క్యారెక్టర్స్ రావచ్చు, కానీ కొంచెం ఫేట్ కూడా ఉండాలి కాబట్టి. ఫేట్ అని కాదు, కానీ నేను ఒకటి బిలీవ్ చేస్తా, కర్మన్నే వాధికారస్తే మాఫలేషు కదాచన. సో మన పని మనం చేసుకుంటూ పోతాం, రిజల్ట్ అది పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, మనం చెప్పలేం. సో మన పని మనం చేయాలి. అది డేర్ టాస్క్ ఆడి వచ్చా. సో నేను చూస్తున్నా యూట్యూబ్స్ లో కూడా సంథింగ్. సో వెంకీకి ఫేట్ రాలేదు, ఎందుకంటే దాని ద్వారా బయటకు వచ్చారని ఉంది. సో అక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే మనం ఎఫర్ట్స్ ఇవ్వాలి. ఆదిరెడ్డి వీళ్ళంతా చెప్పారు. సో ఒక కామనర్ ఒక ఛాన్స్ వచ్చింది, యూజ్ చేసుకోవడానికి ఏదైనా చేయాలని చేశాడు. సో అక్కడ ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, మన బ్రెయిన్ ఆ ఎమోషన్ లో ఉంటుంది అక్కడ స్టేజ్ మీద, అదంతా లైట్స్. ఒక కామనర్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ ఏంటంటే మనం గెలవాలనే కాన్ఫిడెన్స్ ఉంటుంది తప్పక మనం వెళ్తే ఓడిపోతాము, బయట టాస్క్ ఆడకూడదు, సేఫ్ గా రేపు ఆడదాము. ఇప్పుడు నేను డేర్ చేశాను ఆ టాస్క్, బయటకు వచ్చాను, గెలిచింటే లోపలికి వెళ్ళేవాడిని. కానీ గెలవని వాళ్ళు కూడా మరుసటి రోజు 5 మంది బయటకు వచ్చేసారు కదా. సో వాళ్ళు పంపించడం కన్నా అది గెలిపోవడం నా చేతిలో నేనే తీసుకుని ఆడుకుంటే మనకు పెద్ద బాధ ఉండదు. అందుకే తెలియదు, మనం ఖాళీ కూర్చోవడం, బొమ్మలాటకి వెళ్ళలేదు కదా. డేర్ చేయాలి, సక్సెస్ వెళ్ళిన తర్వాత సంగతి. మన ఎఫర్ట్స్ అనే 100% ఉంటే, ఎఫర్ట్స్ నచ్చితే మళ్ళీ ఇంకో ఛాన్స్ రావచ్చు, మనం చెప్పలేం కదా. సో అంటే ఇంకొకటి ఏంటంటే, నీ ముందే ఉప్పల్ బాలు వెళ్ళాడు. సో ఆయనకి రెడ్ ఇవ్వడం జరిగింది. సో ఇలా మాట్లాడడం అంటే ఆయనని కించపరిచినట్టు, నువ్వు ట్రాన్సా ఇలాంటివి మాట్లాడడం జరిగింది అంటూ కూడా బయట అదే నడుస్తుంది ప్రెసెంట్ కాంట్రవర్సీ. సో మీతో ఉప్పల్ బాలు మాట్లాడడం జరిగిందా? లేదండి, ఉప్పల్ బాలు ఆడిషన్ లోపల అవుతుంటది, మమ్మల్ని వేరే రూమ్ లో ఉంచుతారు. ఓకే, అంటే మీరు అందరు ఒక దగ్గర ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాం క్యాజువల్ గా. ప్రెసెంట్ నేను ఎవరితో అంతగా మాట్లాడను, సైలెంట్ గా కూర్చుంటా, నేను ఎవరితో మాట్లాడను. సో లోపలికి వెళ్ళిన తర్వాతే నేను మాట్లాడుతూ ఉంటా. సో సైలెంట్ గా ఉన్నా, ఎప్పుడు వస్తే మన ఆడిషన్ తెలియదు, ఎనర్జీ అంతా అక్కడ వేస్ట్ చేసుకోవడం ఎందుకని సైలెంట్ గా కూర్చున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పర్ఫామ్ చేస్తాను. అంటే అక్కడ సైలెంట్ గా ఉండి ఎక్కడ చూపించాలి అక్కడ చూపించాలి, అంటే అబ్జర్వ్ చేసుకుంటా ఎవరు ఎలాంటి వాళ్ళు మనకి కొంచెం
వాళ్ళకి మిగతా వాళ్ళకి 70 మెంబర్స్ లో ఆడిషన్ కి పిలిచారు. యా సో అందరికి గ్రీన్ రెడ్ అవన్నీ కరెక్ట్ ఇచ్చారని మీ ఉద్దేశంలో కరెక్టా? నా ఉద్దేశంలో ఏంటంటే అది ఒక రియాలిటీ షో. సో వాళ్ళ క్రైటీరియా ఒకలాగా ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక షో చేస్తున్నా అంటే నాకు కావాల్సిన వాళ్ళ క్రైటీరియా నేను తీసుకుంటాను, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోను. సో వాళ్ళు అన్ని విధాలుగా క్యారెక్టర్ చెక్ చేసి మన ఇంట్రడక్షన్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా రియాక్ట్ అవుతున్నారు, సో ఈ టాస్క్లు ఇస్తే ఆడగలరా, సో వీళ్ళతో పోటీ పెడితే వాడు పోటీ పడగలరా, సో ఈ కాన్ఫిడెన్స్, మెయిన్ కాన్ఫిడెన్స్ చూస్తున్నారు. మాక్సిమం కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు నెక్స్ట్ రౌండ్కి. ఎందుకంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేదనుకో నెక్స్ట్ స్టేజ్ మీదకి వెళ్ళినా వాళ్ళు ఏం చేయలేరు కదా. సో మెయిన్ నాకు తెలిసి వాళ్ళు జడ్జెస్ కూడా కాన్ఫిడెన్స్ చూస్తున్నారు. సో టాలెంట్ అనేది హాఫ్ అన్ అవర్లో జడ్జ్ చేయడం వాళ్ళకు కూడా కష్టమే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాన్ఫిడెన్స్ ఉందా, మనం ఏం చెప్తే అది చేస్తారా హౌస్ కోసం, అది చూసి వాళ్ళు మ్యాక్సిమం 1 hour అంటే మన అన్ని క్వశ్చన్లు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే డిసిజన్ తీసుకుంటారో నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చేది కరెక్టే, పక్కా జడ్జిమెంట్ పక్కా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది కదా, మేము అక్కడ వెయిట్ చేస్తుంటాం, బయట ఆడిషన్ అవుతా ఉంటది. సో వాళ్ళు పంపించాలనుకుంటే జస్ట్ ఒక 2 నిమిషాలు అలా అయిపించేసి రెడ్ ఇచ్చి పంపించేయచ్చు. సో కానీ ఒక్కొక్క ఆడిషన్ మినిమం 40 minutes అవుతుంది. మేము బయటకు వచ్చి నిల్చున్నా కానీ వేరే వాళ్ళు వెళ్ళినా కానీ 40-50 minutes అవుతుంది. నా ఆడిషన్ 1.5 hour అయింది. నేనే షాక్. అసలు తెలియదా, టైం తెలియదు అసలు. 1.5 hour స్టేజ్ ఎక్కినా ఏం చేస్తున్నా నాకే తెలియదు. వాళ్ళు ఏం చెప్తే చేసుకుంటే వెళ్ళిపోయా. అంటే భయం వేసింది ఏమన్నా ఫస్ట్ టైం? అంత పెద్ద భయం లేదు, నేను థియేటర్ చేశాను కదా, థియేటర్ యాక్టింగ్ అలవాటు ఉంది. సో స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి మనము అంటే ఒకటి ఫిక్స్ అయ్యా, వాళ్ళు ఏది అడిగిన చేసేద్దాం. సో వాళ్ళకి గ్రీన్ ఇచ్చేలేదు వాళ్ళ సంగతి. సో రెడ్డే వచ్చినాయి, 2 గ్రీన్ వచ్చింది. అంటే ఒక గ్రీన్ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు మీరు అదే గ్రేట్ కదా ఏదోటి. ఓకే, మీకు ఏమన్నా అనిపిస్తుందా వైల్డ్ కార్డ్ ద్వారా అయినా ఖచ్చితంగా నేను వెళ్తాను అంటే? నాకు కాన్ఫిడెన్స్ ఉంది పిలుస్తారని, ఎందుకంటే నేను ప్రతి దాంట్లో ఎఫెక్ట్ ఇచ్చాను. సో వాళ్ళు చెప్పిన బుడద టాస్క్ కానీ, వాళ్ళు చేసిన జంపింగ్స్ కానీ అన్నీ చేశాను. సో టాస్క్ లో కూడా ఎక్కడ నేను ఖాళీ కూర్చోవడం నేను చేయనని ఏం చెప్పలేదు. సో టాటూ టాస్క్ అంటే రెడీ, 4 మీద టాస్క్ టాటూ అన్నారు. అయినా పర్లేదు, మనకు ఆపర్చునిటీ అనేది ఎప్పుడు రాదు మేడం. సో వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిస్ అయింది కాబట్టి సో సెకండ్ ఛాన్స్ లైఫ్ లో కమ్బ్యాక్ ఇవ్వాలి అంతే తప్పక. సో దాని గురించి బాధపడి, బాధ ఉంటుంది మనం మనుషులు కాబట్టి, సో దాని గురించి బాధపడి డిప్రెస్ అయిపోయి ఇంకా అక్కడ అయిపోయిన లైఫ్ అయిపోయింది అట్లా ఏముండదు. సో మళ్ళీ ఇంకొక డిఫరెంట్ స్కిల్తో డిఫరెంట్ వైబ్తో మళ్ళీ వెళ్ళి కమ్బ్యాక్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఉన్న 15 members లో అంటే నీకు ఎవరైనా ఫేవరెట్ ఉన్నారా? సో వీళ్ళు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటది. యాక్చువల్గా అలా ఏం లేదు, 15 members చాలా టాలెంటెడ్. సో ఒక్కొక్కరి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నాకు ఝాన్సీ మేడం బాగా అనిపించింది, తర్వాత డయానా మేడం, తర్వాత వచ్చేసి అమ్మను. సో వీళ్ళంతా బాగా మాట్లాడేవాళ్ళు, సంథింగ్ అంటే న్యాచురాలిటీ ఉండేది వీళ్ళల్లో. అంటే ఫేక్ గా ఇట్లా యాక్టింగ్ సంథింగ్ అట్లా లేకుండా రియాలిటీ. ఓకే, సో వాళ్ళు రియల్ గా అనిపించారు నాకు. సో వాళ్ళు వెళ్తే కొంచెం బాగుంటది. కూడా వెళ్ళాలి, మీరు కూడా వెళ్ళాలని ఉంది. ఓకే అనుకుంటున్నా. ఒకవేళ ఛాన్స్ సడన్ గా మీకు ఫోన్ వచ్చింది అనుకో, మీరు ఆ టైంలో ఎవరితో షేర్ చేసుకుంటారు? మళ్ళీ ఎవరితో షేర్ చేసుకోండి, జస్ట్ వెళ్ళి మనం సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి ఎవరికైనా, అంతే. ఎవరితో షేర్ చేసుకోండి. ఓకే, శ్రీముఖి గారి గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సో శ్రీముఖి మేడం వచ్చేసి ఆవిడ జస్ట్ ఆడ యాంకర్ లాగా ఉంటుంది కానీ మనకు చూస్తుంటే మాట్లాడినట్టు కొంచెం, కానీ ఆవిడ వెళ్ళినప్పుడే ఆమె చేసిన ఎంకరేజ్మెంట్ కానీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఎవరైనా కొంచెం తడబడుతున్నారు అనుకో, చేయండి మాకు ఇంకా చూపియండి, సో ఎంకరేజ్మెంట్ తను. సో తను చాలా స్పోర్టివ్ అసలు. ఒక పని చేసినా కానీ సంథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను, సో అది ఫుటేజ్లో రాలేదు, నాకు శ్రీముఖి ప్రపోజ్ చేయమని సీన్ వచ్చి చెప్పారు అభిజిత్ గారు. ఇప్పుడు శ్రీముఖి గారు మీ లవర్ అయ్యారు, ప్రపోజ్ చేయండి అన్నారు. సో అక్కడ ప్రపోజ్ చేసినప్పుడు ఎవరన్నా కొంచెం ఇలా సంథింగ్ ఏదో మాట్లాడవచ్చు, కానీ తను చాలా స్పోర్టివ్ తీసుకుంది. సో సూపర్గా అట్లా మనతో ఎంజాయ్మెంట్ చేస్తూ ఒక కంటెస్టెంట్, ఒక యాంకర్ జడ్జిమెంట్ లాగా కాకుండా సేమ్ ఒక అక్కడ అట్మాస్ఫియర్ అంతా ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది అంతే. సో కాకపోతే మనం టెన్షన్ పడి దాన్ని పెద్ద కాంప్లికేట్ చేసుకుంటాం తప్పగా ఇక్కడ చాలా మంచి వైబ్ ఉంది. సో బయట నేను చూస్తామన్నా అది ఉంది, జడ్జెస్ ఇలా అన్నారు అలా అన్నారు, అలా ఏమన్నా. సో జ్యూరీస్ నవదీప్, బిందు మాధవి, అభిజిత్ అందరూ అలాగే ఉంటారు. కాకపోతే అభిజిత్ సార్ కొంచెం టెక్నికల్ గా ఆలోచిస్తారు, బిందు మేడం కొంచెం బాగా అంటే జడ్జిమెంట్ మంచిగా ఉంటుంది. నవదీప్ సార్ చిల్లు, ఇంకా చిల్లు, మనం ఏం చెప్పినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నవ్వేది నవదీప్ సారే, అంతేనా? బట్ జడ్జెస్ అంటే అలాగే ఉండాలి, అందరూ ఒకే క్యారెక్టర్ అయితే బాగుండదు కదా, డిఫరెంట్ క్యారెక్టర్స్. మనం క్యారెక్టర్ ఒకటి నచ్చొచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. సో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మనం ఏది అడిగితే అది, నువ్వేం చెప్పినా అది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్కిల్ ఉంది చూపించుకుంటున్నా, లేదు ఇంతవరకు ఆపు, ఏం లేదు,
మొత్తం చూపి, నీకు ఏం స్కిల్ వస్తే అన్ని చూపి, ఇంకా ఏమొస్తాయి అన్ని చేసి మేము చూసుకుంటాం అనే దాంట్లోనే ఉన్నారు తప్పక వచ్చారు కంటెస్టెంట్స్ ఓకే ఫస్ట్ నచ్చలేదు వెళ్ళిపోండి అట్లా ఏం లేదు. నాకు చెప్పిన మీతో ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఏం చెప్పారంటే లోపలికి వెళ్ళాం మేము కొంచెం తడబడ్డా కానీ వాళ్ళే చేయమన్నారు ఇంకా. సో కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, సో అట్లా నాకు తెలిసి నడుస్తుంది నెగిటివ్, బట్ ఆడిషన్ లో మనకు కూడా కొంచెం అనిపిస్తుంది జస్ట్ ఏంది స్టేజ్ ఎట్లా ఉందని. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాం కదా, అప్పుడైతే సూపర్ అసలు. జస్ట్ మన ఫ్రెండ్స్ ఎలా తిరుగుతుంటారు, మన పక్కన అలా తిరుగుతుంటారు వాళ్ళు. జడ్జి ఇలా కూర్చోవాలి, యాంకర్ దగ్గర రాకుండా ఏం ఉండదు, జస్ట్ మనం వెళ్ళి మాట్లాడొచ్చు ర్యాండమ్ గా, ఎలా ఏంటి సార్ ఎలా 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 మొత్తం ఫ్రెండ్లీగా ఉంటారు చాలా. నా టాస్క్ ముందు కూడా చాలా మంచిగా జరిగింది అసలు. ట్రై చేయండి మంచిగా, మీరు ఛాన్స్ మళ్ళీ రాదు, ట్రై చేయండి. సో మళ్ళీ రేపు ఎలా ఉంటుంది మీకు తెలియదు కదా, ట్రై చేయండి వాళ్ళు కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అంటే వైల్డ్ కార్డ్ ఛాన్స్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి, సో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? సో ఏం లేదు, సో నా ఎఫర్ట్ అయితే నేను 100% ఇచ్చాను. సో ఎఫర్ట్స్ ఇచ్చినందుకు నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చినా ఓకే, లేదంటే మంచిగా డిఫరెంట్ స్కిల్స్ డిఫరెంట్ వైపుతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను నెక్స్ట్ సీజన్. సో నా కోసం అసలు ట్రోలర్స్ అయితే చాలా, అసలు ఆ బురదలో సీన్ అయితే ట్రోలర్ ఒక 100 ట్రోల్స్ వచ్చాయి, ఒక వీడియో అయితే ఫుల్ నా మీదే వచ్చింది. సో వాళ్ళకి ముందుగా థ్యాంక్స్. అసలు మన కోసం ఒక షార్ట్ ఎడిట్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. సో అంతంత వీడియోలు నా మీద ఎడిట్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. సో మెయిన్ వచ్చేసి ఎండమోల్ షైన్, స్టార్ మా, జియో హాట్స్టార్. సో ఒక కామన్ మ్యాన్కి ఇంత ఆపర్చునిటీ ఇచ్చారంటే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెంకీ వైబ్స్. సో మళ్ళీ నువ్వు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం, లేకపోతే నెక్స్ట్ సీజన్ కైనా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు మన F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.